Yeah, friends. Good morning, Andy. Na peru Ailan Srinivas andi. Nenu business lo crown director ni. Okay. As of today, I'm a crown director. Okay. And today I'm going to share with you Vestige business plan, friends. Right. And yeah, let us start, friends. As I told you, company name is Vestige, the Indian direct selling company, Andy. Right. ఇది 2004 లో అండి, 2nd June 2004 స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ 2nd June 2020 అండి. అంటే 16 years కంప్లీట్ చేసుకుందండి ఈ రోజుకి. రైట్. అండ్ 2011 లో ఇది 100 కోట్ల కంపెనీ. అండ్ 2018 లో 1050 crore కంపెనీ, ఫ్రెండ్స్. 2019 లో 1850 కోట్ల కంపెనీ ఇది. 2020 లో 2250 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. అండ్ 300+ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. 15+ కేటగిరీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అండి, పర్సనల్ కేర్, హోమ్ కేర్, అలాగే ఫుడ్ కేటగిరీ, అలాగే అగ్రి కేర్ ఉంది మన దగ్గర. ఓకే. ఎయిర్ ప్యూరిఫైర్స్, వాటర్ ప్యూరిఫైర్స్, అలా డిఫరెంట్ రేంజ్ ఉందండి. అలాగే స్కిన్ కేర్ ఉందండి, ప్రీమియం స్కిన్ కేర్ ఉంది. అండ్ కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయండి యాక్చువల్ గా. అండ్ ఉమెన్ కేటగిరీ ఉంది. ఇలా టోటల్ గా 15 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర. రైట్. అండ్ 8+ కంట్రీస్ లో మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం సార్. ఇది ఇండియన్ మల్టీనేషనల్, ఫ్రెండ్స్. ఓకే. అండ్ 2025 కల్లా మనం 50+ న్యూ కంట్రీస్ కి వెళ్తున్నామండి. ఇది అబౌట్ ద కంపెనీ, ఫ్రెండ్స్. ఓకే. మా ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వెబ్సైట్ అండి myvestige.com కి వెళ్ళండి ఒకసారి. అక్కడ యూ కెన్ ఆల్సో సీ ఆల్ ద ప్రొడక్ట్ రేంజ్, ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు చూద్దామండి. జనరల్ గా మార్కెట్ లో, ఫ్రెండ్స్, ఇది ట్రెడిషనల్ సిస్టమ్ అండి. ఇదేం తప్పు కాదు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్ ఉంటారు. ఇక్కడ కస్టమర్స్ వస్తారు యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా సోప్ కొనాలనుకోండి, నేను గో టు రిటైల్ స్టోర్. ఓకే. ఈయన మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఆయన హోల్సేల్ దగ్గర కొంటారు, ఈయన డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటారండి, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటారు. రైట్. ఓకే. చూడండి, ఇవేంటంటే యాక్చువల్ గా ఇది ట్రెడిషనల్ సిస్టమ్ అండి. ఇది కాకుండా యాడ్స్ ఉంటాయి మధ్యలో. ఓకే. మన దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లోనండి మిడిల్ మెన్ ఉండరు. ఓకే. బిట్వీన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కన్జ్యూమర్ వి కాల్ అవర్ సెల్స్ as IBO, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటారండి. ఓకే. ఇక్కడ మనం చేస్తాం ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. మన ప్రొడక్ట్స్ వాడతామండి, కొంతమంది రికమెండ్ చేస్తాం. అంటే మనకు నచ్చితే రికమెండ్ చేస్తాం, అంతే. అంత సింపుల్ అండి. ఇక్కడ వాట్ ఈస్ దట్ వి ప్రమోట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. మీరు షాప్ మార్చుకుంటే మీ లైఫ్ మార్చుకోవచ్చు అండి, అంత సింపుల్. ఓకే. ఇక్కడ షాప్ మార్చుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ యాక్చువల్లీ. ఓకే. ఎవరైతే మీకు వీడియో పంపిస్తున్నారో, లేకపోతే మీకు ఎవరైతే ఈ బిజినెస్ షేర్ చేస్తున్నారో, ఓకే, వాళ్ళకి మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వండి. లైక్ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ అన్ ఐడి అండి. రైట్. ఈ ఐడి ఉంటే మీకు 9 ways ఆఫ్ ఇన్కమ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే. 9 ways ఆఫ్ ఇన్కమ్ అండి. రైట్. చూడండి, ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్స్ రిటైల్ ప్రాఫిట్. మీకు తెలుసు ప్రొడక్ట్స్ అన్నిటికీ ఎంఆర్పి ఉంటుందండి. మన ఎంఆర్పి మార్కెట్ ప్రైస్ కి ఈక్వలెంట్ కానీ తక్కువ ఉంటుందండి, ఎక్కువ మాత్రం ఉండదు. దేర్ అఫోర్డబుల్. వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అఫోర్డబుల్ అండి. రైట్. ఓకే. ఇంకోటి చూడండి, రిటైల్ ప్రాఫిట్ ఎంత సార్? ఇది రిటైల్ ప్రాఫిట్ ఆఫ్ 10 to 20% వస్తుంది మనకి. యావరేజ్ ఎంత? 15%. ఇది కాకుండా సెకండ్ నుంచి 17th లోపు కానీ మీ ప్రొడక్ట్స్ కొన్నారనుకోండి, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయండి, ఈ డిస్కౌంట్ కాకుండా. అండ్ సెకండ్ నుంచి 12th లోపు అండి 100 పీ ప్రొడక్ట్స్ అండి, 4 months కొన్నారనుకోండి, 2500 రూపీస్ వోచర్ వస్తుంది. ఓకే. పీవీ అంటే చూద్దాం. ఒక పీవీ అంటే 30 రూపీస్ అండి. 100 పీవీ అంటే 3000 రూపాయలు అండి. అంటే ఒక 3000 రూపాయల ప్రొడక్ట్స్ అండి ఎవ్రీ మంత్ ఒక 4 months కానీ కొన్నారనుకోండి, మీకు 2500 రూపీస్ వెనక్కి వస్తుంది. అంటే 12,000 రూపాయల ప్రొడక్ట్స్ కొంటే 25 వస్తుంది. అంటే ఎంత వచ్చింది సార్ వెనక్కి? ఈ 25 తోటి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చండి. 21% వర్కౌట్ అవుతుంది అది. చూడండి ఒకసారి, ఇక్కడ 15 అంటే +10, 25 + 21 సార్ 46% అండి. అంటే ఒక షాప్ మార్చుకోవడం వల్ల మనకి 46% డిస్కౌంట్ వస్తుందంటే షాప్ మార్చుకోవచ్చా లేదండి? ఓకే. ఇట్ మేడ్ సెన్స్ టు మీ అండి. రైట్. ఓకే. వన్స్ అండి మీకు ఎప్పుడైతే డిస్కౌంట్ వచ్చింది, ప్రొడక్ట్స్ ప్రైస్ తగ్గింది అనుకుంటే ఎంతమంది చెప్పొచ్చు అండి? చాలా మంది హెల్ప్ చేయొచ్చు. రైట్. చాలా మంది చెప్పొచ్చు. ఓకే. అలాగని చెప్పాలనుకుంటే మీరు సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. దీని పేరు ఏపీబీ అండి, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది ఎంత వస్తుంది? 5 నుంచి 11%. ఫర్ ఎగ్జాంపుల్, మీ అకౌంట్ లోనండి 1 నుంచి 599 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 599 పాయింట్స్. సింపుల్ సార్, మీరు కొనుక్కుంటే మీ పాయింట్స్ అడుగుతుంటాయి. మీరు ఎంతమందికి షేర్ చేస్తున్నారో వాళ్ళు కొనేసరి మీ పాయింట్స్ అడుగుతుంటాయండి. ఓకే. మీ పాయింట్స్ కానీ 1 నుంచి 599 పాయింట్స్ ఉంటే మీకు ఎంత వస్తుంది? అడిషనల్ గా 5% అండి. 600 నుంచి 2399 అంటే 2399 పాయింట్స్ ఉందనుకోండి, ఎంత వస్తుంది? అడిషనల్ గా 8% అండి. ఓకే. 2400 నుంచి 5499 ఉంటే 10% అండి. ఓకే. అండ్ 5500 పాయింట్స్ దాటితే 11% అండి. ఈ లెవెల్ మిమ్మల్ని డైరెక్టర్ అంటారండి. సో సింపుల్. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్ మార్చుకున్నారు, మీతో పాటు ఒక 10 మంది షాప్ మార్చుకున్నారు అనుకోండి. మీరు 100 పాయింట్స్ కొన్నారు, 10 మందికి కలిపి ఎంత కొంటారండి? 1000 పాయింట్స్ కొంటారు. ఓకే. చూడండి, 1000 పాయింట్స్ అండి. 1000 పాయింట్స్ ఎంత రావాలి మీకు? మధ్యలో ఉన్నారు మీరు, ఎంత రావాలి? 8% రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అందరూ కొనుక్కుంటారు లేదండి? వీళ్ళందరూ కొనుక్కుంటారు. నెక్స్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మంది కాకుండా కొత్తగా 5 యాడ్ అయ్యారండి. ఓకే. సో 1500 పాయింట్స్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మంత్ 1500 పాయింట్స్ బిజినెస్ అయింది అనుకున్నాం. 1500 పాయింట్స్ ఎంత రావాలి మళ్ళీ మీకు? మళ్ళీ ఈ మధ్యలో ఉన్నారు, మీకు 8% రావాలి. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ ఈ మంత్ కలుపుతుందండి.
ఇది అక్యుములేషన్ ప్లాన్, ఇది దాన్ని అక్యుములేషన్ అంటామండి. ఈ రెండు కలిపి 2005 పాయింట్స్ అయింది కాబట్టి మీకు ఎంత రావాలి? 10% రావాలండి. ఓకే, 8 కాకుండా ఇక్కడ 10% వస్తుందండి. ఓకే, దిస్ ఇస్ అక్యుములేషన్ ప్లాన్. మన పీవీ అంటే జీరో అయిపోదండి, ఎవ్రీ మంత్ యాడ్ అవుతూ ఉంటదండి. ఇలాగ యాడ్ అవుతే ఎవరికైతే ఈ డైరెక్టర్ దాటిపోయారో దెన్ ఎలిజిబుల్ ఫర్ ద థర్డ్ బోనస్ అండి. ఈ లెవెల్లో మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. ఓకే, ఈ బ్రాంజ్ డైరెక్టర్స్ అందరికి థర్డ్ బోనస్ కాల్డ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుందండి. ఇది 4% అండి. ఇది 4% టర్న్ ఓవర్ లో షేర్ అండి. ఐ వాంట్ గివ్ అ స్మాల్ క్లారిటీ ఫ్రెండ్స్. మీరు చూసారు ఎంఆర్పి డిస్కౌంట్ తీస్తే డిపి అంటాం. డిపి మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటామండి, రైట్? డిస్ట్రిబ్యూటర్ అయితే. ఓకే, చూడండి ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మనకి జిఎస్టీ ఉంటుంది కాంపోనెంట్, ప్లస్ ఈ ఆఫర్లను తీసిస్తే బిజినెస్ వాల్యూమ్ అంటామండి. ఈ బిజినెస్ వాల్యూమ్ లో మన కంపెనీ ఏం చేస్తుందంటే టర్న్ ఓవర్ షేర్స్ ఇస్తుంది మనకి, రైట్? చూడండి ఇక్కడ 4% టర్న్ ఓవర్ షేర్ ఇస్తుందండి. ఇది ఎలిజిబిలిటీ రావాలంటే మీరు ఫస్ట్ 5,500 పాయింట్స్ దాటిపోవాలి క్యుములేటివ్ గా. లేకపోతే ఎవరైనా సింగిల్ మంత్ చేద్దాం అనుకుంటే 4,500 పాయింట్స్ అండి. మీరు కరెక్ట్ విన్నారండి, 4,500 పాయింట్స్ కానీ ఒక సింగిల్ మంత్ చేసిన కెన్ బికమ్ బ్రాంజ్ డైరెక్టర్. ఓకే, చూడండి ఎవ్రీ మంత్ అండి బ్రాంజ్ అయిన తర్వాత మినిమం 2001 పాయింట్స్ చేశారు అనుకోండి, బ్రాంజ్ అవ్వాలి. 2001 పాయింట్స్ మినిమం చేస్తూ ఉంటే ఎలిజిబుల్ ఫర్ 4% టర్న్ ఓవర్ షేర్ అండి. ఇది ఎక్స్క్లూజివ్ గా బ్రాంజ్ ఇస్తారండి. ఇక్కడ ఎవరు కాదు, ఓన్లీ బ్రాంజ్ డైరెక్టర్స్ విల్ షేర్ దిస్ మనీ సార్, రైట్? నెక్స్ట్ అండి వి కాల్ ట్రిపుల్ బి అంటాం దీన్ని, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండి. ఇది యాక్చువల్ గా 14% అండి. దీనికి ఎలిజిబిలిటీ రావాలంటే మీరు ఆల్రెడీ ఇక్కడ బ్రాంజ్ అయ్యారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 టీమ్స్ ఉన్నాయి అనుకుందాం అండి. నెంబర్ 1 టీమ్, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఉన్నాయి అనుకుందాం. మీరు కానీ ఒక ఫ్రెండ్ అండి, ఒక ఫ్రెండ్ ని మీరు డైరెక్టర్ లెవెల్కి హెల్ప్, డైరెక్టర్ అయ్యారు కదా, నౌ యూ హెల్ప్ హిమ్ టు గో డైరెక్టర్. ఇప్పుడు ఎంత చేయాలి? 5,000 పాయింట్ దాటిపోవాలి క్యుములేటివ్ గా, అండ్ మినిమం 2001 పాయింట్ చేశారు అనుకోండి, ఈజ్ కాల్ డైరెక్టర్, రైట్? ఓకే, ఇది కాకుండా మిగిలిన 5 అండి, ఎంతమంది వీళ్ళందరూ కలిపి 1801 PV చేస్తే చాలండి. ఈ లెవెల్లో మిమ్మల్ని సిల్వర్ అంటారండి. ఇఫ్ యూఆర్ సిల్వర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ 14% టర్న్ ఓవర్ షేర్ అండి. ఇదే లెవెల్లో మీకు ట్రావెల్ ఫండ్ వస్తుందండి. ట్రావెల్ ఫండ్ విల్ బి అనదర్ 5%, ఇంకో 5% టర్న్ ఓవర్ లో షేర్ వస్తుంది. ఓకే, అండ్ ఇదే లెవెల్లో ఫ్రెండ్స్ మీకు ఎల్ఓబి కూడా వస్తుంది అనమాట. దాన్ని లీడర్షిప్ ఓవర్డింగ్ బోనస్ అంటారండి. ఇది ఇంకొక 16% అండి. ఇక్కడ చూడండి సార్, మీరు ఆల్రెడీ ఇక్కడ సిల్వర్ అయ్యారు కదా, ఈ ఫ్రెండ్ అని 2001 కాకుండా ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ ని తయారు చేసి ఇక్కడ కానీ 5,625 పాయింట్స్ వీనస్ ఫిల్ చేశారు అనుకోండి, ఆల్ ద థింగ్స్ రిమైనింగ్ సేమ్, ఈ లెవెల్ మీరు ఎల్ఓబి అంటారండి. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అనదర్ 16% షేర్ అండి. ఇది చాలా పెద్ద ఇన్కమ్ ఫ్రెండ్స్, రైట్? నౌ చూద్దాం నెక్స్ట్ ఇన్కమ్. 7th ఇన్కమ్ ఇస్ కార్ ఫండ్ అండి. కార్ ఫండ్ ఇస్ అనదర్ 5% టర్న్ ఓవర్ షేర్ ఫ్రెండ్స్. ఇది మీకు రావాలంటే హెల్ప్ ద సెకండ్ పర్సన్ గో డైరెక్టర్ ఫ్రెండ్స్. ఓకే, ఆయన 2001 చేయాలి, థర్డ్ పర్సన్ హెల్ప్ చేయండి, 2001 మెయింటైన్ చేయాలి. మిగిలిన ముగ్గురు కానీ 1,001 PV చేస్తున్నారు అనుకోండి, ఈ లెవెల్ 3 నెలలు మెయింటైన్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్ ఫండ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్ మేము స్టార్ అంటారండి. ఓకే, ఇఫ్ యూఆర్ స్టార్ ఎలిజిబుల్ ఫర్ కార్ ఫ్రెండ్స్. మన కంపెనీలో 5,000+ పీపుల్ కార్లు ఆల్రెడీ కొనుక్కున్నారండి. 260 మంది లగ్జరీ కార్స్ కొనుక్కున్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి హౌస్ ఫండ్ అండి. ఇది అనదర్ 3%. దీనికి ఎలిజిబిలిటీ రావాలంటే హెల్ప్ ద 4th పర్సన్ గో డైరెక్టర్ ఫ్రెండ్స్. ఆయన 2001 చేస్తాడు. 5th పర్సన్ గో డైరెక్టర్ 2001 చేస్తారు. 6th పర్సన్ గో డైరెక్టర్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు ఆరు ఫ్రెండ్స్ కానీ మీరు డైరెక్టర్ లెవెల్ హెల్ప్ చేశారంటే యు ఆర్ కాల్డ్ ఎ క్రౌన్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇన్కమ్ అండి, 9th ఇన్కమ్, దట్స్ కాల్డ్ ఈసీఎఫ్ అండి, అంటే ఎలైట్ క్లబ్ ఫండ్ అండి. ఇది అనదర్ 2% ఫ్రెండ్స్. ఇది ఎవరికి ఇస్తారంటే డిసిడిస్ అండ్ డియూసిడిస్ అండి. సింపుల్, డిసిడి అంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్. ఇక్కడ మీరు చూసారు కదా, 6 డైరెక్టర్స్ మీ కింద ఉంటే యూఆర్ కాల్డ్ క్రౌన్. ఇదే మీ కింద 12 మంది ఉన్నారు అనుకోండి, యూఆర్ కాల్డ్ డబుల్ క్రౌన్ డైరెక్టర్. మీ కింద 16 మంది డైరెక్టర్స్ ఉంటే యూఆర్ కాల్డ్ డియూసిడి అండి, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. యాక్చువల్ గా మీరు ఎలిజిబుల్ ఫర్ అనదర్ 2% ఎలైట్ క్లబ్ ఫండ్ అండి. ఓకే, మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్, ఒక యావరేజ్ క్రౌన్ కండి ఈ లెవెల్లో నేను చెప్తాను, ఈ లెవెల్ యావరేజ్ క్రౌన్ డైరెక్టర్ కి ఈ ప్లాన్ ద్వారా ఓకే యూ గెట్ అరౌండ్ 3.5 lakhs పర్ మంత్ వచ్చే అవకాశం ఉందండి. పాసిబిలిటీ ఉంది, రైట్? ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ, దిస్ ఇస్ అన్ యావరేజ్, రైట్? ఏం చేస్తాం మనం సార్ ఇక్కడ? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక చిన్న పాసిబిలిటీ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, యూ చేంజ్ యువర్ షాప్ అండి, మీ షాప్ మార్చుకున్నారు, మీకు బాగా నచ్చాయండి, రైట్? మీరు ఒక 6గురిని షాప్ మార్పించడానికి ఒక 1 month పట్టింది అనుకుందామండి. ఓకే, ఈ 6గురు కూడా చూడండి, ఒక్కొక్కరు 6గురితో షాప్ మార్పించడానికి 1 month పట్టొచ్చా? 36 మంది అయ్యారు, 1 month పట్టింది. ఈ 36 మంది ఒక్కొక్కరు 6గురితో షాప్ మార్పించడానికి 216 మంది అయ్యారు, రైట్? షాప్ మార్పిస్తే ఇంకో 1 month టైం పట్టింది. ఈ 216 మంది అండి ఒక్కొక్కరు 6గురితో షాప్ మార్పిస్తే ఇంకో 1296 మంది యాడ్ అయ్యారు, ఇంకో 1 month టైం పట్టిందండి. ఓకే, దిస్ అ పాసిబిలిటీ. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఒక్కరు మీకు కావాల్సిన ప్లాట్స్ కొనుక్కున్నారండి, ఒక 100 PV అనుకుంటాను నేను. ఓకే, ఇక్కడ మీరు 1+6 7 అయ్యారండి. 7 100 PV కొంటే 700 పాయింట్స్ అయింది. 7+36 అండి, 43 అయ్యారు.
43 మంది 100 పాయింట్స్ కొంటే 4,300 అయిందండి. 43 మంది ప్లస్ 216 అండి. 259 పీపుల్ అయ్యారు. 259 పీపుల్ 100 పీయూ కొంటే 25,900 పీయూ అయింది. ఈ 259 ప్లస్ 1296 అండి 1055 అయ్యారండి. 1055 మంది 100 పీయూ కొంటే 1,55,500 పీయూ అయిందండి. రైట్, ఇక్కడ చూడండి సార్, ఇది ఒక పాసిబిలిటీ. రైట్, ఓకే, ఇక్కడ చూడండి ఈ లెవెల్లోనండి యూ విల్ గెట్ అన్ ఇన్కమ్ ఆఫ్ అరౌండ్ 1.25 lakhs వస్తుందండి. అండ్ ఈ లెవెల్లో మీ ఇన్కమ్ వచ్చి ఆల్మోస్ట్ 6.5 lakhs వస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇది 1 month పడితే 4 months అండి, 2 months పడితే 8 months, 3 months పడితే 1 year పట్టొచ్చు, 6 months పడితే 2 years కూడా పట్టొచ్చు అండి. ఇది ఒక పాసిబిలిటీ. ఇది జరగాలని లేదంటే ఒక పాసిబిలిటీ. ఓకే, అంటే పాసిబిలిటీ విల్ గివ్ యూ, మీకు మైండ్ కి ఒక హోప్ ఇస్తుంది, చేయగలం అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, చూడండి నా ఎగ్జామ్ ఇదేంటంటే 6.5 lakhs అండి మీ ఇన్కమ్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అడగండి సార్, మీ ఇన్కమ్ కాకుండా ఒక 6.5 lakhs per month ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తే ఏం మారొచ్చు లైఫ్ లో? ఇట్ కుడ్ బి డ్రీమ్ హౌస్, ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చా, మంచి కార్ కొనుక్కోవచ్చా, కార్ ఆఫ్ యువర్ చాయిస్, అండ్ మంచి మంచి కంట్రీస్కి వెళ్ళొచ్చు అండి. మన కంపెనీ ఎవ్రీ ఇయర్ 2 trips తీసుకెళ్తుందండి. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్ డిఫరెన్స్. ఓకే, యూ కెన్ అఫోర్డ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ పేరెంటల్ కేర్ అండి, పేరెంట్స్ బాగా చూసుకోవచ్చు. అండ్ గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు అండి. ఓకే, గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్. రైట్, ఓకే, అండ్ చారిటీ, యూ కెన్ హెల్ప్ ద నీడీ ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది డ్రీమ్ అండి. ఓకే, నేను ఎంతవరకు చెప్పిందంతా వై అండి, అంటే ఇదంతా హౌ, ఎందుకు చేయాలనేది, ఎలా చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే ఈ బిజినెస్ ఇస్ సో సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, ఐడెంటిఫై యువర్ డ్రీమ్ అండి, and this business can actually fulfill any dream you have in your life friends. Okay, and all the best friends. ఎవరైతే వీడియో షేర్ చేస్తారో ఆ పర్సన్ తో మీరు కూర్చోండి, అండ్ వన్ మోర్ ఇంకోసారి కూర్చొని నేర్చుకోండి. మీకు ఇది అర్థం కావాలంటే ఇది మళ్ళీ మళ్ళీ వినండి. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి సార్, లైక్ చేయండి మీకు నచ్చితే. ఓకే, అండ్ ఖచ్చితంగా ఏంటంటే యూ నీడ్ టు యాక్చువల్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూడొచ్చండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రైట్.